మొన్న ఈ మధ్య 2-3 రోజుల క్రితం మన ఆమదాల వాళ్ళ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏంటంటే 26 కులాలని బీసీ నుండి తొలగిస్తే దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ముందు అటెండ్ అయ్యాడు. అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈయన మాటలు కానీ ఒకసారి విన్నట్టయితే మొత్తం ఏదో ఈ 10 సంవత్సరాలు బట్టి ఆ 26 వెనుకబడిన తరగతుల కోసం ఆయనే పెద్ద కృషి చేసేస్తున్నట్టు, ఈ పోరాటం అంతా ఆయనే జరిపించేస్తున్నట్టు ఎన్ని మాటలంటే అన్ని మాటలు ప్రగల్భాలు పలికాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు, ఆయన కార్యకర్తలే ఆయన్ని ఇప్పుడు డబల్ డమాబూస్ అని అంటున్నారు. ఎందుకు డబల్ డమాబూస్ అంటున్నారు అనేది ఒక్కసారి మనం చూడాలి. ఎందుకనంటే ఈ 10 సంవత్సరాలు ఈ 26 కులాల తాలూకు జేఏసీ పడుతున్నటువంటి పాటలు, అందులో రకరకాల రాజకీయ నాయకులు ప్రభుత్వాల తాలూకు పాత్ర ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. అసలు 2014 ఆగస్టు 14 అంటే 14/8/2014 జీఓఎంఎస్ నెంబర్ 3 ప్రకారం, ఇది జీఓఎంఎస్ నెంబర్ 3 ప్రకారం ఏవైతే బీసీ కులాలు 138 ఉండేవి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, ఆ 138లో 26 కులాలను తొలగిస్తూ, అంటే ఏంటంటే ఈ 26 కులాల తాలూకు ఆరిజిన్ అనేది అక్కడ తెలంగాణలో లేదు, అందుకు 26 కులాలను బీసీ నుండి తొలగించేద్దాం, ఈ మిగతా 112 కులాలకు మాత్రమే గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిద్దామని చెప్పేసి ఆగస్టు 14, 2014 ఒక జీవో విడుదల చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఆ జీవో ప్రకారం 26 కులాలకి రిజర్వేషన్లు అనేవి పోయాయి. మన స్టేట్లో ఉండే 26 కులాలు, ఆ 26 కులాలు ఏంటని కూడా చెప్తాను. ఆ తర్వాత ఏం చేశారు, ఆ 26 కులాలకు సంబంధించినటువంటి అంటే జేఏసీ, అంటే ఒక జేఏసీ కింద ఫామ్ అయ్యి వాళ్ళు అప్పట్లో ఉన్న బీసీ కమిషన్ సెక్రటరీ ముందు అటెండ్ అయ్యారు. వెళ్ళి సెక్రటరీ ముందు అటెండ్ అయితే సెక్రటరీ ఒక లెటర్ రాశారు, వీళ్ళకి ఆరిజిన్ అనేది ఈ స్టేట్లో కూడా ఉంది, వీళ్ళని తీసేయడానికి లేదు అని చెప్పేసి అని బీసీ కమిషన్ ఒక లెటర్ ఇస్తే దానికి సంబంధించి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే 11/3/2015 ఇంకొక జీవో నెంబర్ 16 అని 16 జీవో ఇచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఇంకో 13 కులాల్ని ఇందులో చేర్చుకుంటూ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించమని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోని ఇప్పుడు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. యాక్చువల్గా అయితే ఆ తీసేసిన 26 కులాలు కూడా ఏంటి అని చూద్దాం. ఇప్పుడు మనం మ్యాక్సిమం 26 కులాల్లో మన జిల్లాలో ఉండే కులాలు నేను చెప్తాను. నేను కళింగ ఒకటి, కోరాకుల ఒకటి, పొందర, సామంతుల, అలాగే గుడియ, నెక్స్ట్ కండ్ర, కొప్పల వెలమ, పోల్నాటి వెలమ, నాగవంశం, తూర్పు కాపు, అరవ, ఇవి మేజర్గా మన జిల్లాలో ఉండే కులాలు. వీటితో పాటు మిగతా కులాలు కలిపి 26 కులాలని తీశారనమాట. తీసిన తర్వాత వీటిలో కొన్ని కులాలకు మళ్ళీ తిరిగి చేర్చుకోమని చెప్పేసి జీవో నెంబర్ 16 అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత వాళ్ళు ఒక జేఏసీ కింద ఫామ్ అయ్యి 26 కులాల తాలూకా ప్రతినిధులు కూడా జేఏసీ కింద ఫామ్ అయ్యి ఇక్కడి నుండి వెళ్ళి అక్కడ ఏదో పొట్టకూటు కోసం అక్కడికి వెళ్ళి బతుకుతున్నటువంటి కులాలు వీళ్ళకి రిజర్వేషన్స్ తీయించడంతో ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడంతో అక్కడికి వెళ్ళి వాళ్ళే ఒక జేఏసీ కింద ఏర్పడి హైకోర్టులోన ఆ తర్వాత సుప్రీంకోర్టులోన పిటిషన్లు వేసి పోరాడుతున్నారు గత 10 సంవత్సరాల నుండి. సుప్రీంకోర్టులో పోరాడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, వీళ్ళ కోసం సెపరేట్గా ఒక కమిషన్ ఏర్పాటు చేయండి, ఆ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ 26 కులాల తాలూకు వెర్షన్ విని వాటిని మీరు తిరిగి మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం బీసీ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 7-8 పాయింట్లు కానీ చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారమే మొన్న ఈ మధ్యన ఒక 3-4 డేస్ బ్యాక్ హైదరాబాద్లో కమిషన్ అనేది బీసీ కమిషన్ అనేది ఒక రకరకాల కులాలు, ఈ 26 కులాల్లో ఒక్కొక్క కులాన్ని పిలిచి వాళ్ళ తాలూకు వెర్షన్స్ తీసుకొని దాన్ని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎందుకు ఈ కేసు అనేది సుప్రీంకోర్టులో ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చింది ఫైనల్ డెసిషన్కి. ఇది పాజిటివ్గా రావడానికి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు, గత 10 సంవత్సరాలు బట్టి వాళ్ళు చేస్తున్న పోరాటం. దాన్నేదో కోన రవికుమార్ నేనే ఈ 10 సంవత్సరాలు బట్టి పోరాటం చేసేస్తున్నాను, నేనే ఈ కులాల తరపున ప్రతినిధిగా ఉన్నాను అనేదో చూడండి, వెళ్ళి గాలిలో విసిరేసిన పిండి, గాలిలో పడిపోయిన పిండి కృష్ణార్పణం అనేసినట్టు ఈయనేంటంటే దాన్ని క్యాష్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి ఈ డబల్ డమాబూస్ మాటలనే వాడుతున్నాడు.
ఇంకా చూడండి, ఒకవేళ ఆయన నేను ఎందుకు ఆ మాటలు అంటున్నాను డబల్ డమాబూస్ అని చెప్పేసి మీరు క్లియర్గా చూడండి. 2014 ఆగస్టు 14న జీవో ఇచ్చింది తీసేసేటప్పుడు. అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అందులో కోన రవికుమార్ గారు విప్గా ఉన్నారు. ఆ గవర్నమెంట్లోనే మన అచ్చెన్నాయుడు గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ బీసీ కమిషన్లో మెంబర్ సెక్రటరీగా ఉన్నారో అప్పుడు 2 స్టేట్లకు ఆయన ఒక్కరే కంబైన్డ్ పర్సనే, కంబైన్డ్ స్టేట్స్కి ఆయన ఒక్కరే పర్సన్ మెంబర్ సెక్రటరీ. కానీ 2014-19 మధ్యలో ఏ ఒక్క లెటర్ ఇవ్వడం కానీ, చీఫ్ మినిస్టర్ అవతల ఉన్న చీఫ్ మినిస్టర్కి రిప్రజెంట్ చేయడం కానీ, లేకపోతే ఈరోజు ఈ మాట్లాడుతున్నటువంటి కోన రవికుమార్ కానీ లేకపోతే అచ్చెన్నాయుడు గారు కానీ ఎవరు అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఇంక చేయలేసారు కదా, వాళ్ళు ఎప్పుడు పిలిచినా కానీ వాళ్ళని పట్టించుకోకుండా వదిలేశారు. తర్వాత 2019-24 మధ్యన మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసీఆర్ గారికి ఒక లెటర్ రాశారు. ఇదిగోండి, ఇది ఈ 26 కులాలకు అన్యాయం జరుగుతుంది, ఇది వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి, వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ మంజూరు చేయండి, వీళ్ళందరూ కంబైన్డ్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు అని వీళ్ళు 2 స్టేట్స్లో కూడా వీళ్ళ తాలూకు మూలాలు ఉన్నాయి, వీళ్ళకి అన్ని విధాలు ఆదుకోండి అని చెప్పేసి కేసీఆర్ గారికి రాసిన లెటర్, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ ఇది. ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ ఇది రాశారు. సరే, ఇది జరిగింది, అప్పుడు జరిగింది 2019-24 మధ్యన. 2024 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా,